ఆట కంటే కూడా ఇతర వివాదాలు, గొడవలతో వార్తల్లో నిలవడం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అలవాటే. చిన్న జట్ల చేతులు ఓడిపోయినప్పుడు పాక్ టీంలో లుక్కలుక్కలు అన్నీ బయటకొస్తుంటాయి. అయితే ఈసారి ఏకంగా ఇద్దరు క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్లో రౌడీల్లా కొట్టుకోవడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఘోరంగా కొట్టుకున్నారని సమాచారం. వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నించిన మహమ్మద్ రిజ్వాన్ కూడా దెబ్బలు తగిలించుకున్నాడని తెలుస్తోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత ఈ సంఘటన జరిగింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 448 రన్స్కు డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకి కుప్పకూలడం, ఆ తర్వాత 30 పరుగుల టార్గెట్ను బంగ్లా వికెట్ కోల్పోకుండా ఛేదించి విజయాన్ని అందుకోవడం జరిగింది. అనూహ్య ఓటమితో షాక్ తిన్న పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లో అఫ్రిది, షాన్ మసూద్ గొడవ పడినట్టు తెలుస్తోంది. ఈ గొడవ కంటే ముందు గ్రౌండ్లో తన భుజంపై షాన్ మసూద్ చేయి వేయగా దాన్ని అఫ్రిది కోపంతో తీసేశాడు. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగినట్లు సమాచారం. అయితే దురుసు ప్రవర్తనతోనే రెండో టెస్టుకు షాహీన్ అఫ్రిదీని తప్పించినట్లు తెలుస్తోంది.